వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం మరొకసారి బయటపడింది. దీనికి నిదర్శనమే అలంకరణకు నోచుకునే అంబేద్కర్ విగ్రహం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు చూస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు మరింత దయనీయంగా మారుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రేపటి నాడు తెలంగాణలో రైతుల భవిష్యత్తు ఏంటి అంటే కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే పార్టీలు ఎన్నికల సందర్భంగా ఎటువంటి హామీలు ఇస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ప్రజలు సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన సందర్భంగా అనిపిస్తుంది. అనేక అంశాలనే మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ శ్రీధర్ గారు. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, నిన్నటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భము అలంకరణ కూడా నోచుకోలేదు అంబేద్కర్ విగ్రహం. ఎట్లా చూడాలి ప్రభుత్వ విధానాన్ని? అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డితో మొదలైనగా అసలు నెహ్రూ దగ్గర నుంచి కూడా మీరు చూసుకుంటే అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. రాజ్యాంగంలో ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ చేయకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నెహ్రూ నాయకత్వం వాళ్ళే చేసినారు. ఎందుకో అంబేద్కర్ అంటే వాళ్ళకు పడదు. పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాను, రిజర్వేషన్ కల్పించిందనో, ఇలాంటి ఒక ప్రపంచ మేధావిని, ఒక విశ్వమానవుని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తుంది. నిన్న కూడా మనం అదే చూసినాం. ఒక 125 అడుగుల విగ్రహము అసలు దేశంలోనే ఎక్కడ లేదు. అంత పెద్ద విగ్రహాన్ని కట్టి అది సెక్రటేరియట్ పక్కన ఎవరైనా కానీ ఆనించిపోతుంటే ప్రజాప్రతినిధులు అంబేద్కర్ను చూడాలి, అటు అమరవీరులను చూడాలి. అది జ్ఞప్తికి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం పట్ల మన కమిట్మెంట్, ప్రజల పట్ల మనకున్న నిజాయితీగా మనం పనిచేయాలన్న స్ఫురణ రావాలని కేసీఆర్ గారు అది పక్కన పెట్టారు. మీకు ఏం నొప్పి మరి? ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి పోకపోవడానికి సీఎం గారికి ఉన్న పనులేంది, బట్టి విక్రమార్క గారికి ఉన్న పనులేంది, అంతకంటే ముఖ్యంగా ఉన్న పని ఏంది? ఒక్కరోజు వారి జయంతికి మీరు ప్రభుత్వం తరఫు నుంచి మీరు పూలదండలు ఎందుకు వేయరు, అలంకరణ ఎందుకు చేయరు? ఏంటి దీని అంతరార్థం? అంటే మీరు మళ్ళీ మనం వెనక్కి వెళ్తే 52 ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో బాంబే నుంచి అంబేద్కర్ గారు నిలబడితే, నార్త్ నుంచో సౌత్ నుంచో నిలబడితే ఓడగొట్టిందే నెహ్రూ గారు. వెంటబడి అంబేద్కర్ అనుచరుణ్ణి పోటీగా పెట్టి కావాలని ఆయన నుంచి దూరం చేసి పెట్టి ఓడగొట్టిందే నెహ్రూ గారు. మళ్ళీ ఏదో మధ్యంతర ఎన్నిక వచ్చింది మహారాష్ట్రలో లోక్సభకు, మళ్ళీ అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెంటబడి ఓడగొట్టి ఆయన జీవితంలో రాజ్యసభకు పోగలిగిన కానీ జీవిత లక్ష్యం ఏంటంటే పార్లమెంట్లో అడుగు పెట్టాలని వారికి ఆయనకు చాలా కోరికగా ఉండి ఇష్టంగా ఉండేది. దాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యత క్రమంలో అంబేద్కర్ ఉండడు, బట్టి విక్రమార్క గారి ప్రాధాన్యత క్రమంలో అంబేద్కర్ ఉండడు, 85 లక్షలు ఉన్న మాదిగలకు మీరు ఒక సీట్ ఇయ్యరు. మీకు తెలిసిపోతుంది ఏంటంటే దళిత వ్యతిరేక ప్రభుత్వం అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆచరణలో ఏదైతే చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిపోతుంది. ప్రాధాన్యత ఏముంది? ఇప్పుడు నెలకు 250 కోట్లు అక్కడ కప్పం కట్టాలి అధిష్టాన వర్గానికి. భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నికలు వచ్చినాయి, మరొక 2-3 వేల కోట్లు జమ చేయాలి అక్కడి నుంచి, కర్ణాటక నుంచి, ఇక్కడ తెలంగాణ నుంచి. ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిందే అట్లా, మనం అనలేదు. ఆనాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఆన్ రికార్డ్ చెప్పిండు ప్రెస్ మీట్లో పెట్టి, 50 కోట్లు ఇచ్చి మా వాడు ఈ పదవి కొనుక్కొచ్చుకుంటూ రేవంత్ రెడ్డి అని చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ రెచ్చిపోయినప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటి అంటే డబ్బే ప్రాధాన్యతగా ఈ మంత్రులు వీళ్ళందరూ ఎవరు యథేచ్ఛగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈనాడు రైతుల గురించి ఎట్లాగ మనం చర్చిస్తున్నాం కాబట్టి దానిలో చెప్తాం. కాబట్టి ఏంటంటే ఈ వ్యతిరేకత అనేది ఎక్కువ కాలం ఉంచుకోలేకపోతున్నాం, 3-4 నెలలకే బయటపడిపోతుంది. ఇలా దళిత సమాజానికి ఎంత అవమానకరం! మీరు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మీరు అక్కడికి అలంకరణ కూడా నోచుకోకుండా ఆయన అవమానపరుస్తున్నట్టే దాని మీద మళ్ళీ ఎవరు మాట్లాడరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే అంబేద్కర్ అంటే గిట్టదు. ఇటు బీజేపీ పార్టీ కూడా అంబేద్కర్ అంటే గిట్టదు. వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో కూడా ఎక్కడ అంబేద్కర్కి సంబంధించి ఇట్లా ఉత్సవాలు చేయటం కానీ ఆయనను ఇది చేయటం కానీ తెలియదు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. రాజ్యాంగం అంటేనే వాళ్ళకి పడదు. మళ్ళీ మనధర్మ శాస్త్రమే ఉండాలి. అసలు రాజ్యాంగం వద్దన్నాడు ఆయన గోల్వాల్కరు 2006 వరకు అనుకుంటారు, 2006-2002 వరకు ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ యొక్క కార్యాలయాల మీద అసలు జాతీయ పతాకం ఎగరవేయలేదు. ఇది కూడా చరిత్ర రికార్డు. ఇది మేము ఒప్పుకోమని చెప్పారు, జాతీయ పతాకం ఇది కాదు, భగవద్ధ్వజమే మాకు కావాలని చెప్పినారు. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలు కూడా అంబేద్కర్ పట్ల వీళ్ళకి ఎన్నడూ కూడా చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దళిత జాతి మొత్తం కూడా నిన్న చాలా గర్హించింది దీన్ని, చాలా మందికి స్టేట్మెంట్లు కూడా ఇచ్చినారు.
దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. Yes. అంబేద్కర్ గారిని గౌరవించడం మీ ప్రాథమిక కర్తవ్యం. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం మీదనే మీరు ప్రమాణ స్వీకారం చేసినారు. రాజ్యాంగాన్ని రాసిన ఆయన్నే అవమానించి దాని మీదనే ప్రమాణ స్వీకారం చేయటం మళ్ళొకసారి గుర్తు చేసుకొని ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి. రైట్ శ్రీధర్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అనేదే అంటే భవిష్యత్తులో ఎట్లా ఉంటాము, ఏం చేయబోతాం అనే దానికి దీన్ని కూడా ఒక ఇండికేషన్ లాగా భావించాల్సిన అవసరం ఉందంటారా? నరసింహరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఏమీ లేదు. దానికి ఒకటే ఉదాహరణ, 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, 52 నుంచి ఇక ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 90 దాకా 40 ఏళ్ల పాటు భారతరత్నకు నోచుకొని దుస్థితి అంబేద్కర్. విపి సింగ్ గారు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రధానులు అంతకుముందు ఉన్న నెహ్రూ కానీ ఇందిరాగాంధీ. అంబేద్కర్ గారు అంత గొప్ప రాజ్యాంగం రాశారు. అట్టడుగు స్థాయి నుంచి ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అలాంటి వ్యక్తిని గౌరవించాలన్న కనీస ఇంగితం మర్చిపోయారు. ఇక కాంగ్రెస్ సంస్కృతి మీరు గమనించండి అమ్మా, ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయినా భవనమైనా ఇంకేదైనా ఏదైనా నెహ్రూ కుటుంబ భజన తప్ప ఇందిరమ్మ పేరు పెట్టడం, రాజీవ్ గాంధీ పేరు పెట్టడం. సరే వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం చాలా దుఃఖమయమే, అది కాదనలేం. కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎక్కడైనా మీరు గమనించండి, కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ పేరుకు సిద్ధపడతారు తప్ప అంబేద్కర్ పేర ఎక్కడ కూడా కాంగ్రెస్ హయాంలో ఒక ప్రముఖమైన స్థలం కానీ ఏమీ లేదు. కేసీఆర్ గారు పూనుకొని 125 అడుగుల విగ్రహం పెట్టాడు. ఇప్పుడు ఎలిబి అంటారు న్యాయశాస్త్రంలో, అంటే ఒక దొంగ తప్పించుకోవడానికి ఒక సన్నివేశాన్ని సృష్టిస్తారు. అట్లానే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎక్కడో ట్యాగ్ మడి వేశారు. సంతోషం, అంబేద్కర్ విగ్రహం ఎక్కడున్నా కూడా గౌరవించాల్సిందే, అందులో తప్పులేదు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన 125 అడుగుల విగ్రహాన్ని కూడా పట్టించుకోవాల్సింది, మహావిగ్రహం. అంతేకాకుండా ఒక జాతరగా ప్రజలు వస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ ఐకాన్ ఒకప్పుడు చార్మినార్ కావచ్చు, అంతకుముందు గోల్కొండ కావచ్చు, కానీ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వచ్చే ఏ పర్యాటకుడైనా కూడా సెక్రటరియట్ చూస్తున్నాడు, అమరవీరుల జ్యోతి చూస్తున్నాడు. అదే దారిలో ఉన్న అంబేద్కర్ని ఒకసారి దర్శించి నమస్కారం చేసిపోతున్నాడు. అంటే ఒక ప్రజాక్షేత్రంగా మారిపోయాడు, ఒక నిత్యం జాతరలాగా మారిపోయినప్పుడు ముఖ్యమంత్రికి ఆయన ఏం చేయాలి? ఏమో కేసీ వేణుగోపాల్కు ఉన్న ప్రాధాన్యం అంబేద్కర్కి లేకుండా పోయింది. ఆయన ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తే అక్కడ కూర్చొని మీరంతా మంతనాలు చేశారు తప్ప ముఖ్యమంత్రి గారు దలుచుకుంటే 5 నిమిషాల పని విగ్రహాన్ని దర్శించారు. మనకు అడ్డే ఉంటుంది, చేయలేదు. కనీసం సాంస్కృతిక శాఖనైనా ఆదేశించుండాల్సి, మీరు అలంకరించండి, ప్రజలంతా వస్తారు, ఆ తలుపులు తెరవండి, ప్రజలు దర్శించుకుంటారు, ఆయన పాదాల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే నేను కూడా విగ్రహం చూసాను, ఆయన పాదాల వరకు వస్తాము, తరిస్తారు. ఒక అనుభూతి ప్రజలకి ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు, స్ఫూర్తిగా తీసుకుంటారు. కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు మేము ఉంచదలుచుకోలేదు. ఆనవాళ్ళు ఉంచదలుచుకోలేదంటే రాజకీయంగా ఉంచదలుచుకోలేదంటే అర్థం ఉంది. ఆ ప్రయత్నం చేయండి, ఆ యుద్ధం చేయండి కాదని ఎవరు అంటారు. కానీ ఒక రాష్ట్రాధినేత, ఒక ముఖ్యమంత్రి, ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఒక అద్భుతమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత తదనంతర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ ఇంగితం కూడా మర్చిపోయి నేను దృశ్యాలు చూసాను టీవీలో, తలుపులు కూడా తీయలే. అంటే ఎక్కడో పాపం ప్రజలంతా వచ్చి దళిత సంఘాలు కానీ అంబేద్కర్ అభిమానులు కానీ మేధావులు కానీ దూరం నుంచే దర్శించుకొని వెళ్ళిపోయారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రాజకీయాలు అంబేద్కర్కి అంటగట్టే ఒక దుర్మార్గమైన కుట్రపూర్తమైన చర్య. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ భట్టి విక్రమార్క గారు యావత్ ప్రభుత్వం క్షమాపణలు కోరి అంబేద్కర్ గారికి మరీ ఇటువంటి దుస్థితి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. కూడదు అంటే ప్రజలే స్వీకరించాలి. ప్రభుత్వం చేయకపోతే ఏం చేయాలి? ప్రజలే స్వీకరించాలి. వచ్చే అంబేద్కర్ జయంతి నాడు ప్రజలే ఏం చేస్తారు, ఎలా అలంకరించుకుంటారు, ఎలా అంబేద్కర్ విగ్రహాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. అంటే సమాజం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండబోతుంది అన్నదానికి కూడా దీన్ని ఉదాహరణగా భావించవచ్చు అంటారా?
అంతేకాదు చెప్పాను కదా 40 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది అంబేద్కర్ భారతరత్న కోసం. ఇక ముందు కూడా ఇప్పుడు ఎంతమంది మాదిగ జాతి అడుగుతూ ఉన్నారు, వీళ్ళంతా వాగ్దానాలు చేశారు. ఒకవేళ ఎన్నికల్లో మేము విభజనకు వ్యతిరేకము, వర్గీకరణకు వ్యతిరేకము అంటే కనుక అవును మేము వ్యతిరేకం అన్నాం కదా, అధికారంలోకి వచ్చామని చెప్పవచ్చు. కానీ వర్గీకరణ అంటారు, మేము సిద్ధమే అంటారు, మేము ముందున్నాం అంటారు. మరి దశాబ్దాలు కేంద్రంలో పరిపాలన చేశారు వాళ్ళు, ఈనాడు కూడా తెలియదు. ఎందుకంటే దళిత జాతి ఏదైతే కోరుకుంటున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత జాతిని ఎంతో కొంత ఉద్ధరించాలి. ఎందుకంటే ఓవర్ నైట్ అయ్యే పనులు కావు. ఎందుకంటే యుగ యుగాలుగా అడిచిపోయి ఒకటి జాతి కాబట్టి దళిత బంధు తెచ్చారు, ఏది ఆ ఊసే లేదు. ఇట్లా లెక్క పెడితే దళిత వ్యతిరేక ఆ భావజాలం అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిస్సిగ్గుగా బహిరంగంగా బయటపడిపోయి అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని దేశానికి తలమానికం, ఒక మాట తెలంగాణకు కాదు తలమానికమైన ఆ విగ్రహాన్ని నేను అవమానపరిచారు, అందులో ఏం సందేహం లేదు. బేషరతుగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా తెగబడుతుంది అన్న ఒక అభిప్రాయం అయితే కనిపిస్తుంది ప్రజల్లో. మనం మరింత వివరంగా చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్ నరసింహారెడ్డి గారు. ఒకప్పుడు రాష్ట్రంలో అంటే ఏ వర్గాల వాళ్ళైనా సరే ఫర్దర్గా మాకేం కావాలి, మరింత గ్రోత్ కావాలి, మరింత డెవలప్ కావాలి అంటే ఏం కావాలి అని అడిగే పరిస్థితులు సందర్భం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే రైతుల విషయానికి వచ్చేసరికి కూడా రైతులు కూడా మాకు ఇది కావాలి అని ఒక స్పెసిఫిక్గా చెప్పే పరిస్థితి నుంచి, ఆ స్థాయి నుంచి మద్దతు ధర సంగతి దేవుడు ఎరుగు కానీ వడ్లు కూడా కొంటలేరు అనే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు వాస్తవానికి చూస్తే ఏంటంటే పోయిన వానాకాలానికి సంబంధించి కానీ ఇప్పుడు వేసంగి పంటకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి ముందు చూపు లేదు. పోయినసారికి ఇప్పటికంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పటికి ఇప్పటికే వరి సేద్యమే దాదాపు 8 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే వీళ్ళు సరైన నీటి విడుదలకు కానీ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళకు కానీ సరైన ప్లాన్ లేక ప్రణాళికాబద్ధంగా ఆలోచించక రైతులను ముంచిండ్రు. ఇప్పుడు రెండవది ఏంటి, బోనస్ 500 ఇస్తామన్నారు. బోనస్ ఇంతవరకు పోయిన కారు ప్రకటించినారు ఎన్నికల ముందు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కారు కూడా ఇంతవరకు ఇచ్చే సమస్య ఏం కనిపిస్తలేదు. మొన్న మనం సూర్యాపేట, మిర్యాలగూడ, అటు భువనగిరి తిరుగుతుంటే ఈ నియోజకవర్గాల సమావేశాలలో క్లియర్గా రైతులు చెప్తున్నారు. వేరే పత్రికలలో కూడా మీకు అనుకూలంగా రాసే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాసే పత్రికలు కూడా హెడ్డింగ్లు పెట్టి రాసినాయి. దొడ్డోడ్లకు 600 నుంచి 700 రూపాయలు క్వింటల్ కట్ చేస్తున్నారు, సన్నోడ్లకు 800 నుంచి 900 రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు 1960 2,000 రూపాయల క్వింటల్కు మద్దతు ధర ఉంటే దాని మీద మీరు 500 ఎక్కువ ఇస్తామన్నారు. అంటే 2,500 దొడ్డోడ్లు కొనాలి మిల్లర్లు. సన్నోడ్లకు సంబంధించి దాదాపు 3,000 రూపాయలకు కొనాలి. కనీస మద్దతు ధరకే ఇంకా దాదాపు 500-600 రూపాయలు తక్కువ, 1,400, 1,500, మ్యాక్సిమం 1,700, 1,600 కంటే ఎక్కువ కొంటలేరు. ఇది ఇవాళ ఎందుకు జరుగుతుంది అనేది రైతులు అడుగుతున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లకోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే అసలు కొనుడు బంద్ చేసిండ్రు. ఈ రేట్ ఎందుకు తగ్గుతుంది, నీ బోనస్ రేట్ ఎటుపోయింది అనేది ప్రాథమికమైన ప్రశ్న. అంటే వ్యవసాయానికి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా రైతులను గొంతుకొస్తారు. రెండో అంశం, మిల్లర్లకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఎవరైనా మంత్రులు పర్యటనలు పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే, సార్ మరి ఇట్లా కొంటలేరు కనీస మద్దతు ధర కూడా అంటే వాళ్ళ ముందు ఏదో ఫోన్లు చేసి నాటకాలు ఆడి తర్వాత మిల్లర్లతో ఇలా వీళ్ళు కుమ్ముక్కు అయిపోయారు. ఇక్కడ ప్రధానంగా రైతులు గమనించాలి, తెలంగాణ రైతులు గమనించవలసిన అవసరం ఏంటంటే మిల్లర్ల దగ్గర వసూళ్లు మొదలుపెట్టిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా. 2 అంశాలలో పాత ధాన్యానికి సంబంధించి 35 లక్షల టన్నులు ఏదైతే టెండర్ పిలిచిండ్రో దాంట్లో దాదాపు ఒక 1,500 కోట్ల స్కామ్ జరిగిందనేది డైరెక్ట్గా మా పార్టీ ఆరోపిస్తున్న విషయం. దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు ఎంతకన్నా కొనుక్కోండి మాకు సంబంధం లేదు, ఒక్కొక్క మిల్లర్ మాకు 2 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలి, 6 కోట్లు ఇవ్వాలి, 7 కోట్లు ఇవ్వాలి కెపాసిటీ బట్టి. ఇట్లా దాదాపు కొన్ని 100 రూపాయలు ఇవ్వాల వసూలు చేసి నెల ఏదైతే ఢిల్లీ పార్టీకి వీళ్ళు కప్పం కట్టాలనో, ఇక ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కప్పం కట్టాలనో వాళ్ళకు పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర వసూలు చేసి. అంటే ఢిల్లీకి పోయే ప్రతి పైసా, రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రతి పైసా కూడా ఇవ్వాలా, రైతుల రక్తం శ్రమతోని దోపిడీ చేసి మిల్లర్లతో దోపిడీ చేయించి తీసుకుపోయి ఢిల్లీలు ఇస్తున్నారు. ఇది ఇవాళ జరుగుతున్నది. ఇట్లా ప్రతి బిజినెస్లో కూడా ఇట్లే చేస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా రైతు బంధు ఎన్నికల ముందు 7,500 కోట్లు కేసీఆర్ గారు ఖాతాలో రెడీ పెట్టినారు. సరే మీరు ఈసీకి ఇచ్చినారు, ఆగిపోయింది. మరి మీరు రాగానే, మీరు ఫస్ట్ రాగానే డిసెంబర్ 7, 9 మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేయవలసిన పని ఏంది, మీరు ఫస్ట్ ఆ 7,500 కోట్లు అయితే పాత పద్ధతులు ఇస్తామన్నారుగా 10,000 చొప్పున, అవైతే ఎందుకు రిలీజ్ చేయలేదు?
ఈ మధ్య కాలంలో వీళ్ళు చేసినప్పుడు దరిదాపు 19,000 కోట్లు, ప్రభుత్వ ఆదాయం దరిదాపు 18,000 కోట్లు, మొత్తం 54-55,000 కోట్ల ఆదాయం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా రైతు బంధు ఇంతవరకు మీరు కంప్లీట్ చేయలేదు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానంటే వ్యవసాయానికి ఎన్ని ఇబ్బందులు అంటే రైతుల మీద కళ్ళ నీళ్ళు. ఏదైనా కూడా గతంలో లాగా ఎందుకు లేదు, ఎందుకు జరగలేదు అని అంటే ఇంతకుముందు మీరు అన్నారంటే ప్రజల నుంచి దోపిడీ చేసి దీన్ని పైకి పంపిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి కూడా ఎంత దారుణం అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అంతకుముందు ఆయన పిసిసి అధ్యక్షుడు పోయి ఎత్తుకోండిగా పోయింది, ఇక ఉరకండిగా బ్యాంకులో పోయి తీసుకోండి అన్నాడు. తీసుకుంటు పాపం రైతులు లేని మాటలు నమ్మి ఓట్లు కూడా వేసినారు. ఇప్పుడేమవుతుంది, బ్యాంకు వాళ్ళు వచ్చి ఇప్పుడు తలుపులు ఆయన కూడా గుంజుకొని పరిస్థితి, నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తామని నోటీసులు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందించాలి కదా. ఆ బ్యాంకు వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు బ్యాంకు కూడి ఒక ఒప్పందం చేసుకుంటే రైతులు రుణముక్తులు అవుతారు కదా. అంటే రుణమాఫీ లేదు, రైతు బంధు ఇంతవరకు పడలేదు, కరెంట్ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా రావట్లేదు, ఒడ్లు కొనటం లేరు, కొన్నా కానీ తక్కువ ధర కొంటుండ్రు. 7,600 కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ గారు ఓపెన్ చేస్తే మీరు ఇప్పటికీ ఫస్ట్ నాడు ఓపెన్ చేస్తా ఉన్నారు ఏప్రిల్, 5,000 కేంద్రాలు కూడా ఇంతవరకు దాటలేదు. అంటే ఇదంతా కూడా ఏ మంత్రి అయినా కానీ ఒక వ్యవసాయ మంత్రి ఒక ముఖ్యమంత్రి అంటే తేడా ఎక్కడొస్తుంది అంటే రైతులు ఇలా గమనిస్తున్నారు, మీటింగ్లలో కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలన 10 ఏళ్ళు కూడా ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్గా ఆయన చేసినాడు. రైతు కేంద్రంగా పరిపాలన జరిగింది. మాది రైతు కేంద్రంగా మేము శాసనాలు చేస్తాము, రైతే మా కేంద్ర బిందువుగా మేము మా పరిపాలన ఉంటుందని ఆయన స్పష్టంగా అసెంబ్లీలో పలుసార్లు చెప్పి ప్రెస్ మీట్లలో చెప్పి రైతుకు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించిన అన్ని రాయితీలు కానీ అన్ని ఆయన కల్పించినాడు. ప్రతి పంట కొన్నాడు స్వేచ్ఛ గారు, ప్రతి గింజ కొన్నాడు. అది కందులు కావచ్చు, పెసలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు. దానికి 27,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది. రైతు బంధుకు 11 విడతలలో 73,000 కోట్ల 800 ఇచ్చినాడు. ఫ్రీ కరెంటుకు ఉచిత కరెంటుకు 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఈ విధంగా వ్యవసాయానికి 9.5 సంవత్సరాలలో 4.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి ఇవాళ ఇచ్చిన రైతులకు ఇచ్చినారు. మరి మీరేమి ఇస్తున్నారు చెప్పండి? ఎందుకు ఇవ్వట్లేరు మీరు అంటే మీ ప్రయారిటీస్ వేరున్నట్టే కదా దాని అర్థం. డబ్బులుండి కూడా రైతు బంధు వేయట్లేదంటే మీ ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ వ్యవసాయం లేదన్నట్టే కదా. మీ పరిపాలన ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ రైతులు లేడన్నట్టే కదా దాని అర్థం. ఇది కాక రైతు భరోసా ఇస్తామన్నారు. ఏంటిది? రైతులకు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. అంటే ఇంకొకటి ఏమొస్తుందనంటే ఇదంతా కూడా ఈ పార్టీ పంట ఉన్నందుకే ఇటువంటి చర్చ జరుగుతుంది. రేపటి నాడు అసలు పంటలే పండని పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయం కూడా క్వశ్చన్ మార్క్ తెలంగాణలో. ఎంత మోసం అంటే కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసుకుపోయి గోదావరిలో పోసిండ్రు, అది రిపేరే లేదు, దాన్ని ఏమి చేయలేమన్నారు. అసలు అలా నీళ్ళు ఎక్కడియా, నీళ్ళు నిలబడతలేదు, గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, పిల్లలు గుంగిపోయినాయి, అన్ని మేడిగడ్డే కొట్టుకపోతుందని చెప్పిండ్రు. పైన అన్నారం ఉంది, సుందీళ్ళు ఉంది. కేసీఆర్ గారు ఒక్కరోజు నల్లగొండకు వచ్చి రాగానే 5వ తారీఖు కరీంనగర్ పోతా అనగానే మళ్ళీ ఎట్లా మోటార్లు స్టార్ట్ అయినాయి? అవే మోటార్లు కదా కాళేశ్వరం బాహుబలి మోటార్లో స్టార్ట్ చేసినారుగా మీరు అన్నారంలో. వరదకాలకు నీళ్ళు వదిలినరా? ఇది గమనిస్తలేరా రైతులు? ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటి? తాత్కాలిక రిపేర్లు మేడిగడ్డలో మొదలుపెట్టింది. మరి ప్రాజెక్టే లేదు, కొట్టుకపోయింది, అసలు 1,00,000 కోట్లు నాశనం అయిపోయినాయని చెప్పిన మీరు ఈ దొంగ మాటలు, ఇది అబద్ధపు మాటలని ఇలా తెలంగాణ రైతులు గమనిస్తలేరు అనుకుంటున్నారా? మీరు రిపేరే చేయలేమని చెప్పిన వాళ్ళు ఇలా తాత్కాలిక. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు? అరే పోతే 1-2 పిల్లలు ప్రాజెక్టులలో సహజంగా జరుగుతుంటే అక్కడ నీళ్లు పోయే క్రమంలో కానీ ఏదో జరుగుతుంటే కుంగిపోతే అన్ని ప్రాజెక్టులు భారతదేశంలో జరిగినాయి. దాని చుట్టూ ఒక కాఫర్ డ్యామ్ లాగా ఒక బండి కట్టేసి ఎండాకాలంలో దాన్ని రిపేర్ చేస్తే ఆ 2 పిల్లలు తీసి వేరే పెట్టేస్తే నెక్స్ట్ వానకాలానికి గోదావరికి నీళ్లు మేడిగడ్డలు ఆగిపోతాయి. ఇన్ని చెప్పినాక కూడా ఇంకా ఇప్పుడు మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతులు అడుగుతున్నారు. మీరే వదిలేదు కదా నీళ్ళు, అన్నారం నుంచి వదిలిన తర్వాత ఎట్లా కాళేశ్వరం బాగున్నట్టుగా దాని అర్థం. రిపేర్ చేయండి ఇమ్మీడియట్గా. కేసీఆర్ గారు చెప్పారు, మీరు చేయకపోతే మేము చందాలేసి 50,000 మంది తీసుకుపోయి రైతులను తీసుకుపోయి 1,00,000 రూపాయలు 1,00,000 మంది రైతులను తీసుకుపోయి నేను మేడి దగ్గర కూర్చొని నేను రిపేర్ చేపిస్తా, మీకు చేత కాకుండా చెప్పండి అని సవాల్ ఇచ్చింది. ఆ సవాలుకు భయపడి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి కొద్ది గొప్ప ఏమైనా చేద్దామని ఇవాళ మేడిగడ్డ రిపేర్ మొదలుపెట్టింది. వ్యవసాయ కూలీలకు 12,000 పోయినాయి. రైతులకైతే పచ్చి మోసం, 2,500 మహిళలకు పచ్చి మోసం, యువజన వికాసం 4,000 నిరుద్యోగ భృతి పచ్చి మోసం. 120 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా అబద్ధాలు ఆడింది, అబద్ధాల హామీలతో వచ్చిందని మాయ చేసి వచ్చిందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అంటే శ్రీధర్ గారు అంటే ఈ ముందు చూపు లేదని ఎంతకాలం వరకు అనుకోగలం అంటారంటే
ఇన్ని నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ముందు అర్థం కాలేదు, ముందుగా వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, అధికారం వస్తుంది అని వాళ్ళు ఆలోచించలేదు, కాన్ఫిడెంట్గా లేరు. సడన్గా అనుకోకుండా వచ్చిన అధికారం కాబట్టి కొంత గందరగోళ పడే సందర్భం ఉంటుంది అనుకోవాలి. కానీ ఇన్ని నెలలు గడిచిన తర్వాత కూడా రేపటి నాడు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అని అంటే నిజంగా ఇప్పటికి కూడా కేవలం ముందు చూపు లేకపోవడం అని అనుకొని వదిలేయాలా? ముందు చూపు లేదనే కంటే ఆసక్తి లేదు. ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ప్రభుత్వానికి కొద్ది ప్రాధాన్యాలు ఉంటాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విద్యుత్తుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే కీలకమైన అంశం విద్యుత్ అనేది. అది వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ. ఆ తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, మంచినీరు, ఆరోగ్యం, జిల్లాల విభజన, పరిపాలన ప్రజల దగ్గర తీసుకోవడం, ఇట్లా ప్రాధాన్య క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక విజన్, పాలకుడు ఒక విజన్ ఉండాలి, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, దీర్ఘ దృష్టి ఉండాలి, ప్రజల అవసరాలు తెలిసి ఉండాలి, భౌగోళిక పరిజ్ఞానం ఉండాలి. ఇది ఒక్కటి కాదు, బహుముఖంగా ఉండాలి. ముఖ్యమంత్రి అనే వాడికి 50 తలాలతో ఆలోచిస్తే తప్ప సాధ్యం కాదు. కానీ మీరు గమనించండి అమ్మా, గెలిచిన తెల్లారి నుంచి ఎట్లాగూ కేసీఆర్ ఓడిపోయారు, ఆయన పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు. అది అసెంబ్లీలో చెప్పారు, మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం, మీరు పరిపాలించండి, చూపించండి, వాగ్దానాలు అమలు చేయండి. అది అయిన తర్వాత కూడా ఎప్పుడు ఆ పార్టీని ఎట్లా చెల్లుద్దామా, అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళని ఎట్లా ఎత్తుకొద్దామా, ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలతో ఎట్లా కలుద్దామా, ఎట్లా ప్రసన్నం చేసుకుందామా, ఈ ఆలోచన తప్ప ఈ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల ప్రకటనలో కేసీఆర్ గారి మీద బురద తల్లే ప్రయత్నం తప్ప, ఇదిగో మా విధానం ఇది. ఈరోజు వరకు వ్యవసాయం విషయంలో ఒక శ్వేతపత్రం రాలేదు, ఒక విధి విధానాలు చెప్పలేదు. మీరు గమనించండి, ఇంత సంక్షోభం, రోజుకి 2 రైతులు సగటున ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవాళ కూడా పేపర్లు చూసాం, 2. వ్యవసాయ శాఖ మంత్రి ఉలుకు పలుకు లేదు అసలు. ఆయన ఖమ్మం జిల్లాలో ఆ రాజకీయాల్లో మునిగితేలుతూ ఉన్నాడు. అంటే వీళ్ళకి పబ్బం గడుపుకోవడం, రాజకీయాల్లో మునిగితేలడం, ఢిల్లీని ప్రసన్నం చేసుకోవడం, ఇదే యావ తప్ప ప్రజల గురించి, రైతుల గురించి, సంక్షోభం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి అది లోపించింది. కాబట్టి ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. అంటే వాస్తవానికి ఇగ్నోర్ చేయకూడనిది వ్యవసాయ రంగం. దానికి సంబంధించే కనీసం ఆలోచన చేయట్లేదు అని అంటే ఇది భవిష్యత్తులో ఇది కొనసాగుతుందా? తెలంగాణలో రైతులు వ్యవసాయం చేయడానికి ఇంకా ముందుకు వస్తారా అని అంటే ఏం ఆలోచించాలి? వ్యవసాయం కుంటుపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఎప్పుడైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఆయువు పట్టు గ్రామాలే కదమ్మా. గ్రామాలంటే ఎవరు? రైతులే. ఆ రైతులు ఇవాళ నిర్వీర్యమైపోతున్నారు, నిస్తేజమైపోతున్నారు, ఆ కళ్ళాల దగ్గర కూర్చుంటున్నారు. ఇవాళ రైస్ మిల్లులేమో 80 లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయింది. వాళ్ళేమో కొనమంటారు, ఇక్కడేమో అమ్ముడు పోదు, ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మరి ఆ కళ్ళాల దగ్గర ఎంతకాలం ఉండాలి? 2 రోజులు అహోరాత్రాలు పడుకోవాలి. ఎప్పుడు దానికి ముగింపు, ఎప్పుడు చేతికి డబ్బులు వస్తాయి? ఒక అగమ్య గోచరమైన స్థితి ఇవాళ రైతు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఈ సంక్షోభం అంతా ఇవాళ పెళ్ళికి వస్తుంది రైతుల నుంచి. కారణం ఏంటంటే ఒక విజన్ లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, దీనివల్ల వచ్చిన ఈ దుస్థితి తప్ప నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతలు స్వీకరించి 3 నెలలు దాటింది. కాబట్టి తలుచుకుంటే యాసంగి పంట ఏం చేయాలి అని ఎప్పుడూ ఆలోచించాము, కానీ అది జరగట్లేదు. దాని గురించి ఒక శ్వేతపత్రం లేదు, ఒక విధి విధానాలు లేవు. అసలు ఎంత బడ్జెట్, ఎంత కేటాయిస్తున్నారు, ఏం చేస్తున్నారు, రైతు బంధు ఏమైపోయింది, ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. సమానం చూడండి, ఎప్పుడు చెప్పలేదు. ఢిల్లీ, హైదరాబాద్ తిరగడాలు, లాబియింగ్లు, అభ్యర్థులు, ఎంపికలు, ఎవరు ఏమిటి పదవులు, మీరు గమనించండి. 3 నెలల పేపర్లు ముందు చేసుకోండి. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 3 నెలల పేపర్లు మీరు ముందు పెట్టుకొని కూర్చోండి. ఇవి తప్ప ఎక్కడైనా వ్యవసాయము, కార్మికులు, పేదలు, రైతులు, మహిళలు, యువజనం ఏం చేద్దామని ఆలోచించారు. అంటే ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే ఎటువంటి సంక్షోభానికి దారితీస్తుంది, ఎటువంటి పరిస్థితులు వస్తాయి చర్చిద్దాం. నరసింహారెడ్డి గారు, అంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, హామీలు ఎంతవరకు ఆచరణకు నోచుకుంటాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీజేపీ ఏం చెప్తుంది, ప్రజలు ఏ అంశాలు
పరిగణలోకి తీసుకోవాలి, ఏమి ఆలోచించాలంటారు ఈ సందర్భంలో? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది కదా. మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఇప్పటికీ తమ తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేసినారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీతోని మేనిఫెస్టో రిలీజ్ చేయించినారు. 2-3 అంశాలు మనం గమనిస్తే, స్టేట్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉన్నాయి. దాంట్లో అమలు కాని అంశాలు, ఫస్ట్ది మహాలక్ష్మి పథకము. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి మహిళకు కూడా 2500 ప్రతి నెల ఇస్తామన్నారు. 2500 ఇస్తామన్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో దరిదాపు 1 కోటి మందికి పైన ఉన్న మహిళామణులకు 4 నెలలు అంటే 4 నెలలు ఇంటూ 2500 10,000 బాకీ ఉన్నాడు. ఒక్కొక్క మహిళకు 10,000 బాకీ ఉన్నాడు. దీని ఇట్లా ఉంచి దీనికి రిలవెంట్గానే ఒక హామీ ఇచ్చినారు నేషనల్ వైడ్గా. ప్రతి మహిళకు, పేద మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాం. ఇది ఎవరైనా ప్రజలు నమ్మేటట్టుందా? ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 2,500 ఇస్తామన్నదే ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి మహిళకు నెలకు 8,500 రావాలి. ₹1,00,000 అంటే 12,96. 8,500 ప్రతి మహిళకి ఇవ్వాలి ఇక్కడ. దీనికి అతి లేదు. ఎవరు నమ్ముతారు ఆ గ్యారంటీని? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ మనం పెట్టిన మీటింగ్లో రాజ్యాంగ పరిరక్షణ అనే దాంట్లో 13వ ఐటమ్గా ఒకటి యాడ్ చేసినారు. ఒకటి, రాజ్యాంగాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి అట్లా హామీలలో. దాంట్లో ఉన్నది ఏంటంటే, ఎవరైనా కానీ ఒక పార్టీ చేత ఎన్నుకోబడి, ఒక గుర్తు మీద ఎన్నుకోబడి ఇంకొక పార్టీలోకి మారితే రాజీనామా చేయకుండా, స్పీకర్తో అవసరం లేదు, ఎన్నికల సంఘంతో అవసరం లేకుండా ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దయ్యేటట్టుగా బిల్లు సవరణ చేస్తాం 10th షెడ్యూల్ అని చెప్పినారు. కానీ ఇక్కడ చేసుడు కాదు. ఇది ఎవరిని పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనేది ఇంపార్టెంట్. ఆ ఫోటోలలో మీరు చూస్తే ఇటు పక్క దార్మ నాగేందర్, ఇటు పక్క కడియం శ్రీహరి, ఇటు పక్క కేశవరావు, ఇంకొకరు. నువ్వు ఏదైతే చెప్తున్నావో ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దని చెప్తున్నావో, ఎవరిని పక్కన కూర్చోబెట్టుకొని జనం అందరికి అర్థమై నవ్వుకుంటున్నారు. అరే రాహుల్ గాంధీ పిచ్చోడు, ఆ పక్కన దానం నాగేందర్ని కూర్చోబెట్టుకొని ఇటు పక్క కడియం శ్రీహరి పార్టీ మారిన వాళ్ళు, టీఆర్ఎస్ గుర్తు మీద, బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని రాజీనామా చేయమని అడగకుండా స్టేజ్ దించి నువ్వు పోయి ఫస్ట్ రాజీనామా చేసిన నాగం నాగేందర్ అని దబాయించేది పోయి, ఏమి శాంటిటీ ఉంది మీరు మాట్లాడే మాటలకు? ఎక్కడ ప్రాతిపదిక ఏంది మీరు మాట్లాడే మాటలకు? మళ్ళీ మోసం చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయట్లేదా? ఒకటి, రైతుల గురించి ఏం చెప్పినారు? రైతుల గురించి ఒక్క మాట లేదు దాంట్లో. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు. చట్టబద్ధత కల్పించారంటే మీరు చేసింది ఏంది? ఇన్ని రోజుల్లో రైతులకు సంబంధించి ఎలాంటి పోరాటాలకు మీరు మద్దతు ఇవ్వలే. 750 మంది చచ్చిపోతే బీజేపీ పరిపాలన ఎట్లా ఎన్నడూ మీరు పోలేదు. అంటే మీరు చెప్పిన ఎన్ని బూటకం అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బీజేపీది కూడా మేనిఫెస్టో ఇచ్చినారు. ఇది ఇంకా దారుణం. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత బీజేపీ ఇచ్చే మేనిఫెస్టో చెప్పిన ఏమి చేసినా ఏం చెప్పరు. ఇప్పుడున్న దాంట్లో ఏంది? 80 కోట్ల మంది భారతీయులకు 5 సంవత్సరాలు ఉచిత రేషన్ ఇస్తామంటున్నారు. ఒకవైపు వికసిత భారత్ అంటారు. అంటే భారత్ వికసించింది అన్నట్టుగా దాని అర్థం. దీంట్లో ప్రజలు గమనించాలి. ఇప్పటికీ భారతదేశంలో ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం బియ్యం ఇస్తే, గోధుమలు ఇస్తే తిని బతికటోళ్ళు 80 కోట్ల మంది ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. ఈ ఎక్కడి వికసిత భారత్? 140 కోట్ల జనాభాల 80 కోట్లు ప్రభుత్వం ఇచ్చే ఏమంటారు ఆ సరుకులతో బతుకుతున్నారంటే ఇది వికసిత భారత్ అన్నామా? బీజేపీ నాయకులు జవాబు చెప్పాలి. ప్రజలు ఆలోచన చేయాలి. సగానికి సగం పై జనాభా 80 కోట్ల మంది ఇలా ప్రభుత్వ చౌక దుకాణాలలో తీసుకొని బతుకున్నారు అంటే ఇది దేశం అభివృద్ధి అయిపోతున్నట్ట, తిరోగమనం అయిపోతుంది. దానికి ఇప్పుడు 5 సంవత్సరాలు రేషన్ ఇస్తాం. ఓకే. రెండవది, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇది మాట్లాడటానికైతే సిగ్గుండాలి ప్రధానమంత్రి గారికి. ఆ స్థాయిలో మాట్లాడేటప్పుడు 750 మంది రైతులు చనిపోయి సంవత్సరంతో కొట్లాడితే నువ్వు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు నువ్వు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామన్నావు. ఎప్పుడైంది? 2 సంవత్సరాలు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తలేదని మళ్ళీ ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఆయన ఇచ్చిన హామీని అమలు పడటం కోసం మళ్ళీ రైతులు ఇవాళ కొట్లాడుతున్నారు. ఢిల్లీలో, పంజాబ్లో, హర్యానాలో, ఇతర యూపీలో కొంత భాగంలో ఇండ్లలో బోర్డులు ఉన్నాయంట. స్వేచ్ఛ గారి పేపర్లలో వచ్చింది, చదివిన నేను. ఇండ్లలో ఏం బోర్డులు, ఊర్లలో ఏం బోర్డులు పెట్టినంటే బీజేపీ నాయకులు ఎవరు కూడా మా ఊర్లోకి రావద్దు, ప్రధానమంత్రి మా ఊర్లోకి రావద్దు ప్రచారానికి
మీరు మమ్మల్ని మోసం చేసిరని చెప్పి ఎలా బోర్డులు పెట్టినారు. మీరు దానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, దాని గురించి మాట్లాడరు. ఉద్యోగ కల్పన గురించి ఇలా బీజేపీ ఇచ్చిన దాంట్లో ఒక్కటి లేదు, ఒక్కటి కూడా లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు. రైతు రుణమాఫీ ఇప్పుడు దేశం మొత్తం మీద రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది కదా. కనీసం 1 లక్ష కోట్ల రుణమాఫీ చేస్తేనే భారతదేశంలో రైతులు ఈ సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ పార్టీ చెప్పదు, ఆ పార్టీ చెప్పదు. అంటే శ్రీధర్ గారు, అంటే ఆచరణలో ఏం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ సందర్భంలో, ఈ ఎన్నికల సందర్భంలో అల్టిమేట్గా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడాలి అంటే, తెలంగాణ ప్రజలు మరింత నష్టపోకుండా ఉండాలి అని అంటే ఎటువంటి వైఖరితో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే తెలంగాణ ప్రజలు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవాలి. అదేమిటంటే 2 జాతీయ పార్టీలు తిరస్కరించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన 273 సీట్లు రావు, అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదు. 1984లో మెజార్టీ సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి, 47లో ఎప్పుడూ రాలేదు. కాబట్టి ఆ పార్టీకి వేసిన దండగ. భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్న ఆ ప్రతిష్ట మూట కట్టుకుంది. ఎందుకంటే రైతుల్ని కాల్చి చంపారు, రైతులు ధర్నాలు ఏడాదులు తరబడి చేశారు ఢిల్లీ చుట్టూ. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి మళ్ళీ ఎలక్షన్ల ముందు లెంపలేసుకొని వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. రైతులు మోసం చేస్తున్న ఎందుకంటున్నానంటే, ఒక మాట మనం ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్తే 71 లోక్సభ ఎన్నికల సమయంలోనే ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. ప్రజలంతా నమ్మి ఓట్లేసారు. ఒక అద్భుతమైన మెజారిటీతో గెలిచింది ఆమె. ఏమైంది? గరీబీ హఠావో 50 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ వాగ్దానాలు అట్లాగే ఉంటాయి. ఆ ఎన్నికల బొమ్మ కడుపుకోవడం కోసం వాళ్ళు చెబుతుంటారు, చేస్తుంటారు, బయటపడే ప్రయత్నం చేస్తారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది అదే. ఇవాళ వ్యవసాయ సంక్షోభానికి కారణం అదే. కాబట్టి ప్రజలు 2 జాతీయ పార్టీలని నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అది వేరే విషయం. కానీ ఈ 2 జాతీయ పార్టీల వల్ల ప్రాంతీయ అస్తిత్వాలు కానీ, ప్రాంతీయ ఆత్మగౌరవాలు కానీ, ప్రాంతీయ అభివృద్ధి కానీ జరిగే ఆస్కారం లేదని ఈ 75 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతంలో నిరూపణ అయింది. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం. అంటే ఇట్లా జాగ్రత్తగా ఉండకపోతే ఎటువంటి ప్రమాదం వచ్చే అవకాశం? ప్రమాదం ఏముంది? ఒక్కసారి ఇప్పుడు ఎలక్షన్లు గడిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు ప్రజలతో పని లేదు ఈ 2 పార్టీలకి. పట్టించుకోవాలి. అంటే ఎలక్షన్ ఉంది అన్న సందర్భంలో కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ 4.5 ఏళ్ళు ప్రజలు ఆగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రిలవెన్స్ కూడా శ్రీధర్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలి? పోనీ ఇప్పుడు మనకి ఎన్నికలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలండి అని ఒక డౌట్. అక్కడక్కడ 2 జాతీయ పార్టీలు కలిసి ద్రోహం చేస్తున్న విషయం ఏంటంటే, ఏం రిలవెన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలకు అని అడుగుతున్నారు. ఒకటే రిలవెన్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి ఒక్క హామీ, ఒక జాతీయ ప్రాజెక్టు హోదా కానీ ఏదైనా తెలంగాణకు సంబంధించి ఇచ్చినారా? ఏది లేదు. ఇవ్వకపోగా ఆంధ్రాకు సంబంధించి హామీ ఇచ్చినారు, ప్రత్యేక హోదాకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే ఇష్టమని ఇచ్చినారు. బీజేపీకి సంబంధించి నువ్వు ఎందుకు ఓటేయాలి? బీజేపీకి ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీకు దేనికి ఓటేయాలి? కాజిపేట ఉక్కు ఫ్యాక్టరీ అయినందుకు ఓటేయాలన్నా? తర్వాత బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అయినందుకు వేయాలన్నా? 157 కాలేజీలు దేశం మొత్తం ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీకి రానందుకు, ఇక్కడ ఎంపీలు అడగనందుకు ఓటేయాలన్నా? జాతీయ హోదా ఇస్తామని ఏది? బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు? పార్లమెంట్ లో కూడా రికార్డు కూడా మొత్తం 1400 గంటలు చిల్లర బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారు. అల్టిమేట్ గా ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలు పార్టీల ఉద్దేశాలు ఏమున్నాయి, తెలంగాణకి ఏం చేయబోతున్నాయి, ఏం ఆలోచిస్తున్నాయి అనే దాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు.